నడిచినప్పుడు ఇది యాంకిల్ మూమెంట్ అవుతుంది కదా, ఈ బ్యాండేజ్ డైరెక్ట్గా ప్రెషర్ ఇక్కడ పడి ఇక్కడ ఫోల్డింగ్స్ అవుతుంది. కొంచెం కొంచెం పుండ్లు పడడం కానీ మీకు మంటలు దురదలు రావడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఇది వేసుకోవాలి, కొంచెం డైరెక్ట్ ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఇంకోటి ఇది పొద్దుట లేవగానే కట్టుకోవాలి. మీరు పొద్దుట లేచిన తర్వాత పని అంతా చేసుకుని 10కి 11కల్లా కట్టుకోకూడదు. పొద్దున్న లేవగానే స్నానం చేసి కాళ్ళకు మొత్తం మాయిశ్చరైజర్ క్రీమ్ రాసి కొంచెం ఆరిన తర్వాత ఇది కట్టుకోవాలి. ఒక సైడ్ 4 ఉన్నాయి స్టిక్కర్స్, ఒక సైడ్ ఒకటే ఉన్నది. 4 ఏదైతే ఉన్నాయో అవి లోపలికి వచ్చేలాగా మర్చుకోవాలి. ఎందుకంటే మొత్తం కట్టిన తర్వాత స్టిక్కర్ అనేది బయటకు వస్తుంది. స్టిక్ చేయడానికి లోపలికి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేయండి. ఫుల్ డే ఉంచుకోవాలి బ్యాండేజ్. నైట్ పడుకునే టైంలో తీయాలి. మధ్యాహ్నం లూజ్ అవుతుంది, మధ్యాహ్నం వరకు తీసి మళ్ళీ టైట్ చేసుకోవాలి. తీసినప్పుడే మళ్ళీ మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకుని పెట్టుకోవాలి. వాషింగ్ అనేది వాషింగ్ మిషన్లో చేయొద్దు. బ్రష్ పెట్టి ఇలా రుద్దకూడదు. జస్ట్ డెటాల్ వాటర్లో తీసి కింద నేల మీద ఆరేసుకోవాలి. సర్ఫ్లో కూడా ఎందుకు నొరుగు వస్తుంది కదా ఎక్కువ, అప్పుడు ఇలా పిండాల్సిన అవసరం పడుతుంది. పిండకూడదు. దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. లేకపోతే పై పెట్టున్నాం ఒకసారి చూడండి, యాంకిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది ఓపెన్ చేసే కొద్దీ టైట్ చేసుకోవాలి బ్యాండేజ్. ఇలా ఓపెన్ చేస్తారు కదా, టైట్ చేయాలి. ఇలా వేళ్ళు పెట్టి ఇలా కడితే ముడతలు అవుతుంది. సో పట్టుకునేది ఇది ఫోల్డింగ్ కాకుండా ఇలా పట్టుకోవాలి. 2 రౌండ్స్ వేయాలి కింద. మర్చిపోండి కాదు, చాలు. మడతలు రాకూడదు. వచ్చిందంటే లోపల స్కిన్ కూడా మడత పడేసి మీకు ఎక్కువ పెయిన్ అవుతుంది. ఇది చూసుకోండి, ఇది చూసుకుంటే మీకు తెలిసిపోతుంది కరెక్ట్గా అన్నీ సమానంగా వస్తున్నాయి లేదా. ఇది కనిపించినప్పుడు గట్టిగా లాగొద్దు, ఇదంతా లాగి కట్టాలి. ఇది కనిపించినప్పుడు లాగకూడదు. ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా తీసుకెళ్ళి అంటించేయాలి.